సో మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పిల్ల వయసు వచ్చి 2.5 నెలలు ఉంటుందన్నమాట. సో ఈ పిల్లకి నేను ఫామ్కి వచ్చేసరికి రామకృష్ణ అనే పిల్ల ఇలాగా ఉబ్బిపోయింది అనే మొత్తం శరీరం అంతా గాలి పట్టినట్టు అయిపోయింది అని చెప్పి నాకు చెప్పాడు. నేను చూసిన తర్వాత చాలా ఆశ్చర్యపోయాను, ఎందుకంటే మొత్తం అంతా కూడా బెలూన్లో ఉబ్బిపోయింది అనమాట. చాలా చిన్న పిల్ల ఇది ఇప్పుడు పెద్ద పిల్లలాగా బెలూన్లో ఉబ్బిపోయి మొత్తం ఆ ఫేసు బాడీ దగ్గర అంతా కూడా బాగా బెలూన్లో ఉబ్బిపోయింది. సో ఎందుకు ఇలా జరిగింది అనేది నాకైతే అర్థం కాలేదు. అసలు పిల్ల బ్రతకదు చనిపోద్ది అని చెప్పిన స్టేజ్ నుంచి మనం ఇప్పుడు ఎంత యాక్టివ్గా పిల్ల ఉండి ఫీడ్ అది తీసుకొని చాలా రికవరీ అయ్యింది. సో ఈ విధంగా అవ్వడానికి మనం చేసిన ట్రీట్మెంట్ ఏంటి అనేది క్లియర్గా తెలుసుకోవడానికి, అలాగే ఫ్యూచర్లో మీ ఫామ్లో ఇటువంటి ఇబ్బంది ఏమి వచ్చినా కానీ ఎలా ట్రీట్ చేయాలనేది తెలుసుకోవడానికి ఈ వీడియోని పూర్తిగా చూడండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళ ఫామ్స్ ఎవరైనా ఉండి వాళ్ళకి ఇటువంటి ఇబ్బందులు ఏమైనా ఫేస్ చేస్తూ ఉంటే మన వీడియోని షేర్ చేయండి. సో ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ గైస్, వెల్కమ్ జెటై ఫార్మ్స్. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పిల్లని చూస్తే నేను నిన్న మార్నింగ్ ఫామ్లోకి వచ్చేసరికి మన రామకృష్ణ ఈ పిల్లని చూపించి అనే పిల్ల మొత్తం గాలి వచ్చి ఉబ్బిపోయిందని అని చెప్పి అన్నాడు. నేను దాని దగ్గరికి వెళ్ళి చూస్తే ఇదేదో బెలూన్లో మొత్తం అంతా ఉబ్బిపోయిందనమాట. ఇదేంటో నాకు అర్థం కాలేదు, ఎలా ఉబ్బిపోవడం ఏంటంటే, ఎందుకంటే మన ఫామ్లో ఇది ఫస్ట్ టైం అనమాట ఇలా జరగడం. సో నేను వెంటనే మనకి జనరల్గా ఈ మధ్య ఇన్స్టా రీల్స్ అవి కూడా చేస్తున్నాం కదా, మనం ఇన్స్టా రీల్స్లో ఇది చేసి పెట్టాం. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, చాలా మంది చాలా విధాల ట్రీట్మెంట్స్ అవి ఇవి చాలా మంది చెప్పారు. నాకు ఇలా ఎందుకు వచ్చింది అనేది అర్థం కాలేదు. అసలు ఫస్ట్ ఇది ఎందుకు వస్తుంది అనేది చూస్తే కొంతమంది ఏం చెప్తున్నారంటే, ఇది జనరల్గా ఏదైనా ఎప్పుడైనా దెబ్బలు తగిలితే నరానికి తగిలినప్పుడు అలా మొత్తం స్వెల్లింగ్ వస్తుంది అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. కొంతమంది ఏం చెప్తున్నారంటే ఇది సిఆర్డి వల్ల వస్తుంది. సిఆర్డి అనే మనకు తెలుసు కదా, ఇది జనరల్గా గురక వ్యాధి అని చెప్పి అంటున్నారు. సో గురక వ్యాధి జనరల్గా ఈ మధ్య నాకు ఈ వేసవకాలంలో పిల్లల్ని చాలా ఇబ్బంది పెట్టింది. కానీ ఎంత ఇబ్బంది పెట్టినా కానీ ఎప్పుడు కూడా ఏ పిల్లకి కూడా ఇలాగ గురక వ్యాధి వల్ల ఇలా మొత్తం అంతా ఇలా అయిపోవడం అయితే నేను ఎప్పుడు చూడలేదన్నమాట. సో ఇప్పుడు ఇలా ఇది ఈ పిల్లకి ఇలా బెలూన్లో ఉబ్బిపోవడం ఇది ఫస్ట్ టైం ఇలా జరగడం. సో ఇప్పుడు దీనికి మనకి ఏం చేయాలి ఏంటి అనేసి నేను ఇన్స్టాలో కూడా పెట్టాను అనమాట. ఇన్స్టాలో మనకి చాలా మంది చాలా హెల్ప్ చేశారు, చాలా విధాలు చాలా చెప్పారు, ఇలా చేయాలి అలా చేయాలని చెప్పేసి. సో అసలు దీనికి కారణాలు ఏంటని చెప్పంటే, కొంతమంది ఏమో అది వాటర్ క్లీన్గా లేకపోవడం వల్ల వచ్చిందని చెప్పి కొంతమంది చెప్పారు. జనరల్గా మన ఫామ్లో ఎప్పుడు కూడా చాలా క్లీన్ వాటర్ ఉంటాయి, మనకి ఎప్పుడు వాటర్ అవైలబిలిటీ అయితే చాలా బాగుంటుంది అనమాట. సో దానివల్ల వాటర్ క్లీన్ లేకపోవడం వల్ల అయితే ఇది కాదు. ఇంకొక విషయం ఏంటంటే, కొంతమంది ఎప్పుడైనా దెబ్బలు తగిలితే వస్తాయని చెప్పి అంటున్నారు. సో దెబ్బలు తగిలితే వస్తుంది అనే దానికి నేను కొంచెం అనుకుంటున్నాను. ఎందుకంటే దీనికి మీరు చూస్తే దీనికి ఒక సైడ్ దెబ్బ తగిలి ఉందన్నమాట మెడ కింద, మీరు చూసారంటే. సో అలాగని కొట్టుకోవడం వల్ల కానీ ఏమైనా వచ్చిందా అని కూడా నేను అనుకుంటున్నాను. సో మెడ దగ్గర ఒక సైడ్ మీరు చూస్తే దానికి దెబ్బ తగిలి ఉంది, చూస్తున్నారు కదా దెబ్బ. సో ఆ దెబ్బ వల్ల కానీ ఏమన్నా వచ్చిందా అని కూడా నేను అనుకున్నాను అనమాట. ఏమో మ్యాక్సిమం ఆ దెబ్బ వల్ల కూడా ఏమన్నా వచ్చి ఉంటుందని చెప్పేసి. సో ఇప్పుడు ఎలా వచ్చింది ఏంటి అనేది పక్కన పెడితే, సో దీనికి ఇప్పుడు ట్రీట్మెంట్ ఏం చేయాలి అనేది మనం చూస్తే, చాలా మంది మనకి సజెస్ట్ చేస్తుంది ఏంటంటే, కొంతమంది ఫస్ట్ సూదితో మన నీడిల్ ఉంటుంది కదా, నీడిల్తో ఆ ఎయిర్ బయటికి తీసేయమంటున్నారు. సో దాన్ని పట్టుకుని సింపుల్గా ఎయిర్ బయటికి తీసేస్తే గాలి పోద్దని చెప్పి అంటున్నారు. జనరల్గా నేను ఒక 2 days నుంచి ఆ ఎయిర్ అయితే బయటికి తీయడం జరుగుతుంది, కానీ మళ్ళీ ఫిల్ అయిపోతుంది అది మనం తీసినా కానీ. ఇంకొకరు చెప్పేది ఏంటంటే, జనరల్గా ఎయిర్ గట్ట బయటికి తీయకుండా సింపుల్గా యాంటీబయాటిక్ మనకి ఇంజక్షన్ కానీ లేకపోతే వేరే ఏదైనా ఇంజక్షన్ చేసుకుంటే సరిపోద్దని చెప్పి కొంతమంది చెప్తున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే, జనరల్గా నేను ఒకరికి నేను కాల్ చేస్తే వాళ్ళు ఏం చెప్పారంటే, యాక్చువల్గా దీనికి లాస్ట్ స్టేజ్ పిల్లల మీద హాస్పిటల్ తీసుకోవచ్చు అని చెప్పి అన్నారు. స్టార్టింగ్లో ఫస్ట్ రోజు చూసి నాకు అదే అనిపించింది, ఎందుకంటే ఇది మొత్తం ఫేస్ అంతా ఉబ్బిపోయి మొత్తం గొంతు దగ్గర మొత్తం అంతా కూడా ఉబ్బిపోయి ఫీడ్ తీసుకోవడానికి అది కూడా చాలా ఇబ్బంది పడ్డది. సో నేనేమో లాస్ట్ స్టేజ్ ఏమో చనిపోద్దామో అని చెప్పి అనుకున్నాను. బట్ ఇప్పుడు చూస్తే అది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఇది లాస్ట్ స్టేజ్ అని గట్టగా చాలా యాక్టివ్గా ఉంది పిల్ల, అలాగే ఫీడ్ కూడా చాలా బాగా తీసుకుంటుంది. అండ్ దీనికి నేను చేసిన ట్రీట్మెంట్ ఏంటంటే, ఇంజక్షన్ సిరంజ్ తీసుకుని ఫస్ట్ దాంట్లో ఒక నీడిల్ ఉంటుంది కదా, ఆ నీడిల్తో మనము ఎక్కడెక్కడైతే వాపు ఉందో ఆ వాపు దగ్గర మొత్తం మనం ఎయిర్ అయితే క్లియర్ చేసుకోవడం జరిగిందనమాట. సో అలా డేకి 2 times చేస్తున్నాను. మార్నింగ్ చేస్తే ఈవినింగ్ మళ్ళీ ఫిల్ అవుతుంది, ఈవినింగ్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ రోజు మార్నింగ్ ఫిల్ అవుతుంది అనమాట. సో ఇలా ఫస్ట్ ఇది క్లియర్ చేసుకున్న తర్వాత మనం వచ్చేసి యాంటీబయాటిక్స్ అంటే ఎండ్రోవిట్ కానీ, ఎండ్రోఫ్లాక్స్ యాంటీబయాటిక్ ఎండ్రోవిట్ కానీ, లేదా జనరల్గా మనము ఆక్సిటెట్రాసైక్లిన్ ఇంజెక్షన్ ఉంది కదా, ఆక్సిటెట్రాసైక్లిన్ కానీ మనం యాంటీబయాటిక్స్ అయితే చేసుకుంటున్నాము.
అలాగే కొంతమంది సిఆర్డి అన్నారని చెప్పి నేను ఒక రోజు అయితే గురక్క కూడా చేశాను. సో ఇలా ఈ ట్రీట్మెంట్ అయితే కంటిన్యూ చేస్తున్నాం. పర్లేదు, ఫస్ట్ వచ్చిన రోజుతో పోల్చుకుంటే ఇప్పుడు కొంచెం చాలా యాక్టివ్గా ఉంది పిల్ల. అలాగే మేత కూడా తీసుకుంటుంది. సో చూసారు కదా, అసలు చనిపోద్ది బ్రతకదు అనే స్టేజ్ దగ్గర నుంచి మనం కంటిన్యూస్గా ఆ గాలిలో మొత్తం ఫిల్ అయిపోయిన, శరీరంలో ఫిల్ అయిన గాలి అంతా కూడా మనం సిరెంజ్తో తీస్తూ అలాగే యాంటీబయాటిక్స్ ఇచ్చుకుంటూ దీన్ని ఎంత యాక్టివ్గా ఉండేలా మనం ట్రీట్ చేయడం అయితే జరిగింది. సో ఇలా మన ఫామ్ గురించి మంచి మంచి అప్డేట్స్ తెలుసుకోవడానికి, ఇటువంటి మీరు ఫేస్ చేయకుండా ఉండడానికి నేను ఫేస్ చేసిందల్లా మీకు క్లియర్గా చెప్తున్నాను అనమాట. దానికి ట్రీట్మెంట్ ఏంటనేది కూడా, ఎలా సాల్వ్ అవుతుంది ఏంటనేది కూడా నేను మీకు క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇటువంటి మంచి ఇన్ఫర్మేషన్ కోసం అలాగే మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ట్రీట్మెంట్ వీడియో మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా ఇటువంటి ఇబ్బంది ఫేస్ చేస్తుంటే వాళ్ళకి షేర్ చేయండి, లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇటువంటి మంచి మంచి అప్డేట్స్ కోసం మన జటాయు ఫార్మ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.